స్టూడియోలో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి గవర్నమెంట్కి మీరు ఈ కార్యక్రమాన్ని రెండో దఫా రద్దు చేయడం వల్ల 700 కోట్ల లాభం, అట్ ద సేమ్ టైం ఆ 50 కోట్లు ఏదైతే పేమెంట్ చేశారో అది వాళ్ళు వెనక్కి ఇవ్వలేకపోయారు అన్నది వీళ్ళు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీకు కోపానిస్టు అందరికీ నమస్కారం. ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని ఒక్కొక్కటిగా వెలుకు తీస్తున్నాం. ఆనాడు యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పరిపాలన అంతా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్లుగా. తెలంగాణలో ఆర్థిక వనరులన్నీ కూడా ఇవాళ కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ అనుచరులు, బినామీలు దోచుకున్నారు. అవన్నీ కూడా ప్రజల ముందు చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ ద్వారా తేలుస్తామనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేనిఫెస్టోలో. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రత్యేకించి ఏదైతే కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఎస్ ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు చెప్పుకుంటే ఇవాళ కాళేశ్వరం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ ట్యాపింగు, అదేవిధంగా గొర్రెల స్కాము, చేపల స్కాము, ఈ విద్యుత్ కొనుగోళ్లు, చివరకు ఫార్ములా ఈ రేసులో కూడా మరి 10 ఏళ్లుగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక విదేశీ కంపెనీకి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఏ విధంగా 55 కోట్లు ఒక విదేశీ కంపెనీకి అప్పచెప్పాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి మనం మాట్లాడుకోవాలి. కనిపిస్తుంది మనకి ఈవెంట్ జరిగింది అన్నది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, ఈవెంట్ కాదండి, యాక్చువల్ గా స్టేట్ ఈజ్ అ నోడల్ ఏజెన్సీ మాత్రమే, స్టేట్ ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. ఏ విధంగా అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఇస్తారండి? మరి ఆ మాత్రం అవగాహన లేదా? ఒక మంత్రిగా ఉన్నాడు కదా, ఎట్లా ఇస్తారండి విదేశీ కంపెనీకి? ఇవాళ ఈ 55 కోట్లే కాదండి, దీని వెనుక జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరి అనుమతితో ఇచ్చిరు? ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారే చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ అనుమతితోంటే ఇవాళ, అందుకే ఇవాళ గవర్నర్ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయట పడతాయని, ఎట్లాగూ కేటీఆర్ అరెస్టు తప్పదని ఇవాళ అతనే వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోవాలని, ఎస్ డెఫినెట్ కూడా నువ్వు తప్పు చేసినావు, అందుకే నువ్వు అలా భయపడుతున్నావు, దాని గురించి ఇవాళ వచ్చి నన్ను అరెస్ట్ చేయి, అరెస్ట్ డెఫినెట్ కూడా చేస్తామండి. ఇవాళ నువ్వు తప్పు చేసినప్పుడు చట్టానికి ఎవరు అతిథులు కాదు, నువ్వా, ఏ కేటీఆరా, ఇంకా ఏ కేసీఆరా, ఎవరైనా కూడా డెఫినెట్ కూడా కేటీఆర్ తప్పు చేసిండు, అది రెడ్ హ్యాండెడ్ గా అక్కడ అవినీతి కనబడుతుంది. ఇవాళ 10 ఏళ్ళు కంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. 10 ఏళ్లుగా వీళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాటలు ఎంత నిసిగ్గుగా మాట్లాడతారంటే, అంటే ఎట్లా ఇస్తారండి 55 కోట్లు? మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్ అండి. ఒక్క సింగిల్ పే, 1 రూపాయి కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా ఇవ్వడానికి వీలు లేదండి. మరి అట్లాంటిది 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఇచ్చినామంటే ఇవాళ వాళ్ళు చెప్తున్న లాభం అని, ఎవరు లాభం అండి? ఏం లాభం తెచ్చిరండి? ఏ ప్రూఫ్స్ ఉన్నాయండి? అంటే వేగ్గా ఏది పడుతుందే మాట్లాడతారా? అరే అక్కడ అవినీతి జరిగింది, ముందు దాని గురించి చెప్పు. ఎట్లా ఇస్తావు నువ్వు? ఎవరి ముఖ్యమంత్రి అయితే ఇష్టం ఉన్నట్టు కదండి. ఇప్పుడు మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్టులు 1 రూపాయి ఖర్చు పెట్టుకోవాలంటే అది ప్రధానమంత్రి అయితే ఇష్టం ఉన్నట్టు ఇస్తారా అండి? మంత్రి అయితే, సీఎం కొడుకు అయితే ఇష్టం ఉన్నట్టు అట్లా ఉండదు కదా. అంటే కాదు, ఇప్పుడు ఒక ఉద్దేశం మంచిది అన్న కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చాలా ముందుకు తీసుకెళ్తోంది, గత ప్రభుత్వం నడిపించడం అనేది ప్రజలు కూడా చెప్పుకుంటున్నటువంటి అంశం. దీంట్లో అంటే ఇది ఎలా ఉందంటే, ఒక సామాన్యుడిగా మాట్లాడినప్పుడు, ఇప్పుడు 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి స్థలాల్లో వాటిని రెగ్యులరైజ్ చేయాలని అడిగినప్పుడు, సర్లే పేదలు నివసిస్తున్నారు అని చెప్పి ఏ ప్రభుత్వమైనా మాఫీ చేసి వెళ్ళిపోతుంది. అలాగా దీంట్లో సరే చెల్లింపులు అయిపోయాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీ ప్రభుత్వం ఒక లేఖ రాసి, సార్ గత ప్రభుత్వం ఇలా బ్రాండ్ ఇమేజ్ కోసం ఖర్చు పెట్టింది, దానికి తగ్గట్టుగా బ్రాండ్ ఇమేజ్ అనేది వచ్చింది, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, దీని మీద ఏదో చిన్న చిన్నగా మాట్లాడొద్దండి. హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ సీఎం అయినప్పుడు రాలేదు. దయచేసి మనందరికి తెలుసు, మీరు కూడా చాలా సంవత్సరాలు జర్నలిజం అన్నాడు. ఇవాళ హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఆ తర్వాత వచ్చినటువంటి సక్సెస్ ముఖ్యమంత్రులందరూ కూడా కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు, అదే విధంగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారండి? ఇవాళ కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ డెవలప్ అయ్యి, ఇదే ఎందుకంటే కేటీఆర్ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నా, ఒక గ్లోబల్ ప్రమోషన్ చేసుకుంటూ కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఐటీ వచ్చిందని మీరందరూ చూసారు. కేటీఆర్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చిందండి? ఐటీ ఎప్పుడు వచ్చిందండి హైదరాబాద్ కు? ఎప్పటిది ఉంది? వీళ్ళు వచ్చినాక చేసింది ఏంటండి? ఎంతసేపు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ ఏం చేసిన. దయచేసి ఆ విధంగా బ్రాండ్ ప్రజలే బ్రాండ్ అండి. కేటీఆర్ బ్రాండ్ ఏంటండి? ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, సరే ఇది చాలా చిన్న ఇష్యూ,
చెప్పుకోవడానికి ఇలా మామూలుగా మాట్లాడుకుంటూ కేంద్రంతో సఖ్యత ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా పక్కన పెట్టాల్సిన అవసరం. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ చూసినప్పుడు సరే ఇది ప్రత్యక్షంగా కనిపించింది ఈవెంట్ అనేది, కానీ ఇంకా పెద్ద పెద్ద కేసులు ఫోన్ ట్యాపింగ్ అని కావచ్చు, లేదంటే ధరణి పోర్టల్లో చేతులు మారిపోయినటువంటి భూముల విషయాలు కావచ్చు, వీటిల్లో కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు అన్నారు. రేపు 19వ తేదీన అరెస్ట్ తప్పదు అన్నటువంటి ఒక ఇది మీరు చెప్తున్నారు. అంటే కోటంరెడ్డి మన నేను అదే చెప్తున్నాండి. ఇవి నేనేమన్నా అంటే వాళ్ళు కోమటిరెడ్డి గారు ఇది ఒకటే అవినీతి కాదు. నేను ఇంతకుముందుకే చెప్పిన ల్యాండ్ మ్యాప్ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం నుంచి అవినీతి పెట్టుకుంటే చేపల గొర్రెల స్కామ్ వరకు ఇవాళ ప్రతిదీ అవినీతే కదా. ఇవాళ చూడండి, గతంలో 2014 ముందుకు తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎంత ప్రభుత్వ భూములు ఉండండి. ఇవాళ ప్రభుత్వ భూములని ఎక్కడ పోయినండి? ధరణి పేరు మీద ఎంత దోచుకున్నారంటే ఇవాళ ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అండి, ఇట్స్ రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కును కూడా హరించేసి చివరకు భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారో ఎవరో